హాయ్, నేను మీ వదినమ్మని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇవాళ మన రెసిపీ కూడా బోనాలు స్పెషల్. ఏంటంటే మటన్ బంగాళదుంప కర్రీ. ఈ మటన్ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. సో ముందుగా 1 kg మటన్ని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. నేను మటన్ని 2 నుంచి 3 సార్లు సాల్ట్ కూడా వేసి కడిగానండి. అలా కడిగితే దాంట్లో ఉన్న ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే అవి బాగా క్లీన్ అయిపోతాయి. తర్వాత రెసిపీకి మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా కావాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా చీరికలుగా చేసుకోండి. ఇంకొకటి, ఇవాళ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప. ఆ 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని వాటిని 4 అంటే 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇవాళ ఈ రెసిపీ కుక్కర్లో చేయబోతున్నాం. సో కుక్కర్ గిన్నె పెట్టేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాగనివ్వండి. మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందుకని నేను ఇవాళ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. నూనె కాగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇందులో వేసి అవి వేపేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మనం ఎప్పుడు అందరూ చెప్పేలాగండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపేసుకోండి. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగే లోపు మనం మటన్ మసాలా రెడీ చేసుకుందాం. దానికి ఒక స్టవ్ పైన ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఫుల్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 3 నుంచి 4 యాలకులు, ఒక 10 లవంగా, 2 దాల్చిన చెక్క, ఒక 1/2 స్పూన్ సోంపు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఒకసారి ఇవి వేగిపోయాక అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చి బాగా మెత్తని పౌడర్గా పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా మన ఉల్లిపాయలు వేగిపోయాయి. ఈ స్టేజ్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ కర్రీ ఘాటుగా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా బాగా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయాక ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపేసుకుందాం. కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఉప్పు కూడా అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు, కారం మంచిగా వేసుకోండి, ఎందుకంటే అప్పుడే ముక్కలకి మటన్ ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసేయండి. బాగా కలపాలి, ఎందుకంటే మటన్ ముక్కలకి ఉప్పు, కారం అన్నీ పట్టాలి. ఇలా కలిపేశాక దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఆ తర్వాత ఒక చెక్క ఎండు కొబ్బరి బాగా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. కొబ్బరి మనకి ఈ కూరకి మంచి గ్రేవీ రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు కూర బాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసి ముక్కల్ని ఇంకొంచెం ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఆ తర్వాత మనం కొట్టి పెట్టుకున్న మటన్ మసాలా మనం కొట్టాం కదండి, మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. కూరలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడిని కూడా ఇందులో వేసి కలిపేసి బాగా కలిపేసేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు, అంటే దీనికి కూడా పచ్చివాసన పోయేదాకా కలిపేసి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ లేదా మన మటన్ ముక్కలు మునిగేంత అవసరమైన వాటర్ పోసి దీన్ని కలిపేసుకోండి. బంగాళదుంపలు నేను ఇప్పటిదాకా ఎందుకు వేయలేదంటే బంగాళదుంపలు తొందరగా ఉడికిపోతాయి, మటన్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు చూసారా, మనం వాటర్ పోసాక మటన్ గ్రేవీ కొంచెం ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో బంగాళదుంపలు వేసేసి మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 5 నుంచి 6 విజిల్లు రానివ్వండి. ఒకవేళ మీ కూర కనుక కొంచెం ముదురుదైతే, మటన్ ముదురుదైతే ఒక 10 విజిల్ల దాకా అయినా రానివ్వండి. మిడిల్లో అవసరమైతే చెక్ చేసుకోండి, లేదంటే ఒక్కొక్కసారి మటన్ గిజురైపోతుంది. ఇప్పుడు మన విజిల్ స్టీమ్ పోయిందండి. చూసారా, ఇప్పుడు మన మటన్ చూసారా నూనె అంతా బాగా పైన తేలుతుంది. అసలు చూడ్డానికే ఎంత బాగుందో. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా గార్నిష్ చేసుకొని
తర్వాత మీరు డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, మన వేడి వేడి మటన్ బంగాళదుంప కర్రీ రెడీ. ఇది చపాతీతో పాటైనా, జొన్న రొట్టెతో పాటైనా, రైస్తో పాటైనా, బగారా రైస్తో పాటైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ తప్పక ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు మన మదర్ వర్సెస్ డాటర్ ఛానల్కి చూపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.